మనం ఈ సమస్యని డ్రాగన్ సిటీ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ఎందుకని అప్పగించకూడదు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో వెళ్ళి ఏం చెయ్యలేరు కాబట్టి. మనం కలిసి వెళ్ళామంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఆలోచించుకోండి మరి. అంటే అమ్మాయి మాటల్ని మనం వినాలంటారా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. కాటా మనము అలాగే లోపలికి వెళ్ళాలి. నేను లోపలికి వెళ్ళటానికి నువ్వు నాకు సహాయం చేయాలి, అర్థమైందా? ఏంటి, అమ్మాయికి మనం సాయం చేయాలా? హే, దయచేసి మీరిద్దరూ కాస్త వాగకుండా ఉంటారా? రెడీగా ఉన్నావా? బానే ల్యాండ్ అయ్యావు. ఇది బ్యాడ్ ల్యాండింగ్. సార్జో, వాడిని పట్టుకోండి. హే, ఎవరొచ్చారో చూసారా? ఇంత గొప్ప వీరుడు ఇలా దొంగతనంగా రావడం తప్పు కదా? అవును, ఇంతకీ నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? వీళ్ళని తీసుకెళ్ళండి. ఈ ప్రదేశానికి కాపలాని పెంచండి. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం డ్రాగన్ బూస్టర్? భద్రంగా ఉందా? మీరు కంగారు పడకండి నాన్న, అది నా దగ్గర భద్రంగా ఉంది. గుడ్. నీకు సాయం చేయడానికి రెడ్ డ్రాగన్ పంపిస్తున్నాను. ఆవేశంతో తొందరపడి నువ్వు ఏ పని చెయ్యొద్దు. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసే అనుభవం నీకు ఇంకా రాలేదు. అది కంట్రోల్ చేయడం చాలా కష్టమైన అనుభవం. దాన్ని ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే వస్తుంది. డ్రాగన్ బూస్టర్ గా ఉండటం కష్టమే. నీకసలు దీని గురించి ఏమీ తెలీదు. హే, ఇలా చూడండి. ఓ, నువ్వా? ఏంటి నువ్వా అని అడుగుతున్నావు? నీకు సహాయం చేయడానికి వచ్చాం. నీ సాయం నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేనే ఒక గొప్ప వీరుణ్ణి. అసలు ఇక్కడ ఏ సమస్య ఉందో నీకు తెలియదు కాటా. నీ యొక్క హార్న్ మామూలు ట్రోఫీ మాత్రం కాదు. నాకు అన్ని విషయాలు తెలియదు, కానీ ఆ మోడరేటర్ హార్న్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందన్నది మాత్రం తెలుసుకున్నాను. దానివల్ల ఏదో ఒక పెద్ద డ్రాగన్ బయటకు వస్తుందంటున్నా.